ఓకే, సో hello guys, ఎలా ఉన్నారని చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎలిస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో మార్కెట్లోకి యమహా చాలా బైక్స్ని లాంచ్ చేసింది. మనం XSR 155 ఎలా ఉందనేది చూసేసాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే FZ రేవ్ రిలీజ్ అయిందనమాట. సో ఈ బైక్ ఎలా ఉంది అండ్ FZSతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అండ్ దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయా లేదా మినిమల్ చేంజెస్ ఉన్నాయా అండ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది అండ్ కంఫర్ట్ హ్యాండ్లింగ్లో కూడా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Okay, so we have new FZ Rave. మీరు కీ చూసుకోవచ్చు. సో లెట్స్ రైడ్ దిస్. ఓకే, సేమ్ 149cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. సేమ్ మన FZ హైబ్రిడ్గా ఉండే ఇంజన్ ఇది, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. మోస్ట్లీ అనవసరమైన ఫీచర్స్ని తీసేసి జస్ట్ రా బైక్ని బిల్డ్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు యమహా వాళ్ళు. ఓకే, ఇన్షియల్ పుల్ ఇస్ గుడ్. ఈ 150ccలో మనకు స్మూత్నెస్ ఉంటుంది అనమాట. లైక్ ఒక 30+ పీపుల్కి కూడా బాగా సూట్ అవుతుంది ఇది. ఓకే, బ్రేకింగ్ ఈజ్ గుడ్. బైబిల్ బ్రేక్స్ ఇస్తున్నారు అండ్ సస్పెన్షన్ కూడా ఓకే చూసుకోవచ్చు. డైలీ కామెంట్ అయితే అమేజింగ్గా చేయొచ్చు. దీంట్లో పెద్దగా డిఫరెన్సెస్ చెప్పడానికి ఏమి ఉండవు. జస్ట్ మన FZS హైబ్రిడ్ వర్షన్ లాగే ఉంటుంది అనమాట మోస్ట్లీ. ఎందుకంటే సేమ్ ఇంజన్, సేమ్ చాసీ, సేమ్ సీట్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ కొన్ని ఫీచర్స్ ల్యాకింగ్ ఉన్నాయి ఇందులో. లైక్ కాన్సోల్ చిన్నగా ఉంటుంది అండ్ నార్మల్ కాన్సోల్, నెగిటివ్ LCD కాన్సోల్ ఉంటుంది. అండ్ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ ఉండవు. అండ్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఆటో కట్ ఆఫ్ అవన్నీ ఫీచర్స్ ఇందులో లేవన్నమాట. ఫీచర్స్ ఇవన్నీ అవసరం లేదు, నాకు జస్ట్ బైక్ కావాలి అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ గుడ్. బ్రేకింగ్ కూడా బాగుంది. సింగిల్ ఛానల్ ABS ఇస్తున్నారు అండ్ బైబిల్ బ్రేక్ ఉంది ఇందులో. నాకు గేర్ ఇండికేటర్ కూడా కనిపించట్లేదు ఇందులో, జస్ట్ న్యూట్రల్ ఇండికేటర్ ఉంది అంతే. కొత్తగా రిలీజ్ అయిన బైక్ కదా, కొత్తగా ఉందని చెప్పి అందరు చాలామంది చూస్తూ ఉంటారు దీన్ని. ఓకే, లైటింగ్ కూడా ఓకే, నార్మల్గా ఉంది. మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ బైక్ని బడ్జెట్లో తీసుకోవచ్చు అండ్ వెరీ గుడ్ మైలేజ్ ఇస్తుంది మీకు. 60 km/లీటర్ కన్నా ఎక్కువ ఇస్తుంది మీకు మైలేజ్. మీరు ప్యూర్ మైలేజ్ మెషిన్ కావాలనుకుంటే మీరు దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. స్మూత్ ఉంటుంది. యమహా ఇంజన్స్ అంటేనే ఆబ్వియస్లీ చాలా స్మూత్ ఉంటాయి. బాడీకి హ్యాండిల్కి కొంచెం డిస్టెన్స్ ఉంది. సో అప్రైట్ హ్యాండిల్ బార్ ఇస్తున్నారు. ఇట్స్ లుకింగ్ నైస్ అండ్ కంఫర్టబుల్. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది మీకు ఇందులో. 5th గేర్లో స్మూత్ అని అయిపోతుంది. రియర్ సైడ్ మనకు మోనో సస్పెన్షన్ ఉన్నా కూడా బాగుంది. ఫ్యామిలీ సూటబుల్ ఉండాలి, గుడ్ లుకింగ్ ఉండాలి, కొంచెం రేసింగ్ బైక్ లాగా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా లెంతీ సీట్ ఉంటుంది దీన్ని. సీట్ కూడా కంఫర్టబుల్ ఉంది. సో FZ రేవా లేదా హైబ్రిడా అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ప్రైస్ డిఫరెన్స్లో మీకు 20,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. హైబ్రిడ్ కన్నా ఒక 20,000 తక్కువలోనే మీకు ఈ వెహికల్ దొరుకుతుంది. Look at that power. అండ్ హజార్డ్ ఇండికేషన్స్ ఇలాంటివి ఏం లేవు ఇందులో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది ఈ బైక్లో. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫేసింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అప్గ్రేడ్ చేసేసారు FZకి. సో మంచి ప్రొవైడెడ్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. DRLs ఉన్నాయి ఇందులో అండ్ మొత్తం చేంజ్ చేసేసారు. ఫుల్ బ్లాక్ కలర్లో ఇక్కడ మనకు ఒక ప్యానల్ ఉంది అండ్ ఫ్రంట్ ఫేసింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో ఒక స్పోర్ట్స్ బైక్కి, ఒక పెద్ద స్పోర్ట్స్ బైక్కి ఉండే డిజైన్ని ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇది బిల్డ్ చేశారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, LED ఉంటాయి మనకు. అండ్ కలర్స్ చూసుకుంటే మల్టీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఉంటుంది.
సైడ్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ సస్పెన్షన్ మీద యమహాది స్టిక్కరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే FZ రేవ్ అని చాలా మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి అండ్ చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది ఇది. అండ్ యమహాది లోగో చూసుకోవచ్చు మీరు. అండ్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి మ్యాటీ టైటన్ కలర్, ఇంకొక మెటాలిక్ బ్లాక్ కలర్ కూడా వస్తుంది, అది కూడా బాగుంటుంది. అండ్ మీరంతా ఫ్యూయల్ ట్యాంక్ అంతా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఫైబర్ మెటీరియల్ ఉంటుంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వెంట్స్ కూడా ఉన్నాయన్నమాట కూలింగ్ సిస్టమ్ కోసం. ఇక్కడ ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ ఫ్రంట్లో ఒక ఇంజన్ కౌల్ కూడా ఇస్తున్నారు అనమాట, ఇది కూడా బాగుంది. సో FZ రేవ్కి FZSకి మీరు కంపేర్ చేసుకుంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అనమాట. మొత్తం ఇక్కడ ప్రొటెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు అండ్ ఇంటిగ్రేటెడ్గా DRLs ఇస్తున్నారు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే FZSకి మీకు టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేట్గా ఇక్కడ ట్యాంక్కి వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ సెపరేట్గా ఇచ్చారు ఈసారి రేవ్కి. ఇక్కడ LED టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు ఇప్పుడు. సో ఇక్కడ సైడ్ ఫ్రేమింగ్, చాసీ, ఇంజన్, ఈ డిజైన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ FZS హైబ్రిడ్లో ఎలా ఉండేదో FZ రేవ్కి కూడా అదే ఇచ్చారనమాట. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ హాలోజన్ టెయిల్ ల్యాంప్ ఇస్తున్నారు అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే LED ఉన్నాయి అండ్ అలాగే రిఫ్లెక్టర్స్ కూడా ఇస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే కింద సైడ్ మనకు ఒక పెద్ద మడ్ ఫ్లాప్ ఇస్తున్నారు అనమాట రియర్ సైడ్లో కూడా. సో ఇక్కడ సీట్ లెంత్ కూడా మీరు చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్కి అయితే బాగా సూట్ అవుతుంది అండ్ వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సాఫ్ట్ కుషనింగ్స్. సో ఒకవేళ మీరు కంఫర్టబుల్ ఉండాలి అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ చేయాలనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు, చాలా బాగుంది సీట్ దీనిది. అండ్ సేమ్ FZSకి ఉండే సీటే అనమాట ఇది, ఏం చేంజెస్ లేవు ఇందులో. అండ్ గ్రాబ్ రైల్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా వైడ్గా ఉంది అండ్ చాలా బల్క్ ఉంది, మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 60 km/లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట, చూసుకోవచ్చు, ఇది ఫిక్స్డ్గా లేదు. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 149.7cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట సింగిల్ సిలిండర్లో, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 12.2 bhp ఆఫ్ పవర్ అండ్ 13.3 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ అయితే బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా ఓకే డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. మీరు లాంగ్ రేస్ కూడా చేయొచ్చు ఎందుకంటే సీట్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఆల్దో అంత పవర్ అన్లీష్ చేయకపోయినా కూడా మీరు అలా స్మూత్గా వెళ్ళిపోవచ్చు. సో సిటీ రైడ్స్కి అయితే మీకు ఎనఫ్ అనమాట ఈ పవర్ అండ్ మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 17-inch అల్లాయ్ వీల్స్ ఉంటాయన్నమాట అండ్ కలర్ కూడా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. సో రేసింగ్ రెడ్ కలర్ అనమాట. సో బాడీ అంతా డిఫరెంట్ కలర్స్ ఉన్నా కూడా వీల్స్ మీకు రెడ్ కలర్ ఇచ్చేసారు. సో ఫ్రంట్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే 17-inch అల్లాయ్ వీల్ ఉంది అండ్ టైర్స్ చూసుకుంటే C8 టైర్ ఇస్తున్నారు. అలాగే టైర్ సైజ్ చూసుకుంటే 100/80 ఉంటుంది అండ్ రేడియల్ టైర్స్ అనమాట ట్యూబ్లెస్లో. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 282mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, సింగిల్ ఛానల్ ABSతో పాటు ఉంటుంది అనమాట అండ్ బైబ్రిడ్ బ్రేక్ ఇస్తున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రంట్ బ్రేకింగ్ అయితే చాలా అమేజింగ్ అనిపించింది నాకు రైడ్ చేసేటప్పుడు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా బాగుంది. రియర్ సైడ్ వీల్ చూసుకున్న సేమ్ 17-inch అల్లాయ్ వీల్ ఉంటుంది ఫుల్ రెడ్ కలర్లో అండ్ టైర్ చూసుకుంటే C8 టైర్ ఇస్తున్నారు. టైర్ సైజ్ చూసుకుంటే 140/60R ఉంటుంది. సో రేడియల్ టైర్స్ అనమాట ట్యూబ్లెస్లో. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. సో సింగిల్ ఛానల్ ABS ఇచ్చారు, ఇది కూడా డ్యూయల్ ఛానల్ ఇచ్చుంటే బాగుండేది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉందన్నమాట. సో రియర్ సస్పెన్షన్ కూడా డీసెంట్గా ఉంది. సో ఈ స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 790mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువే. మీరు ఒకవేళ డౌట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం వైడ్ సీట్ కాబట్టి సీట్ హైట్ తక్కువ ఉన్నా కూడా మీకు కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు టెస్ట్ రైడ్ తీసుకొని తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ దీని కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 136 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట ఈ బైక్లో. సో వెయిట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, వెయిట్లెస్గానే ఉంది. అలాగే ఈ సీట్ అండ్ ఈ కంఫర్ట్ ఇదంతా మీకు ఫ్యామిలీస్కి బాగా సూట్ అవుతుంది అనమాట. మీరు యూత్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే మోస్ట్లీ ఫ్యామిలీస్కి బాగా సూట్ అవుతుంది ఇది. సో ఈ బైక్లో కాన్సోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. మీరు చూసుకోవచ్చు చాలా చిన్న డిస్ప్లే అనమాట, నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నారు మనకి ఇక్కడ. సో సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉందన్నమాట అండ్ RPM ఇండికేషన్ కూడా ఇస్తున్నారు ఇక్కడ. అలాగే ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. సో ట్రిప్ డీటెయిల్స్ని మీరు ఈ బటన్తో కంట్రోల్ చేయొచ్చు. సో మెయిన్ ట్రిప్ డీటెయిల్ ఒకటి ఉంటుంది అండ్ ట్రిప్ 1 డీటెయిల్స్ ఉంటాయి అండ్ ట్రిప్ 2 డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అలాగే టైం చూపిస్తుంది అండ్ ఓడోమీటర్ ఉంది. సో
సో ట్రిప్ ఎఫ్, ట్రిప్ 1, ట్రిప్ 2 ఇలా 3 ఉంటాయి అనమాట. సో దట్స్ ఆల్. బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి ఏమీ ఫ్యాన్సీ ఫీచర్స్ లేవన్నమాట దీంట్లో. సో ఓన్లీ రా బైక్ ఎలా ఉంటుందో అలా బిల్డ్ చేసి ఇచ్చారు. సో దీనివల్ల ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట FZSతో కంపేర్ చేసుకుంటే. అండ్ అలాగే ఇక్కడ యమహాది లోగో చూసుకోవచ్చు, అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, అండ్ చెక్ ఇంజన్ ఉంది, అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇండికేషన్ ఇచ్చారు. అలాగే ABS ఇండికేషన్ ఉంది, అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంది అనమాట, మీరు చూసుకోవచ్చు. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ కూడా ఇక్కడే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ చూసుకుంటే బాగుంది, డీసెంట్ క్వాలిటీతో ఉంది. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఇచ్చారనమాట. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది, అలాగే ఇగ్నిషన్ స్విచ్ ఉందన్నమాట. సో ఈ బైక్లో లైటింగ్ అబ్జర్వ్ చేస్తే మెయిన్ డిఫరెన్స్ అనమాట, ఫ్రంట్ ఫేసింగ్ అంతా చేంజ్ చేశారు అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది కాబట్టి మీకు లైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సిమిలర్ టు MT-15 లాంటి లైటింగ్ ఉండొచ్చు, సేమ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే ఇక్కడ LED ఉంటాయి అనమాట. అండ్ హజార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇందులో. అండ్ DRLs కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లైట్గా చిన్న DRLs కూడా ఇచ్చారు మనకు బోత్ సైడ్స్. సో ఫ్రంట్ ఫేసింగ్ అంతా ఒక స్పోర్ట్స్ బైక్ లాంటి డిజైన్ చేసేసారు. ఇప్పుడు ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ యమహా FZ Rave. సో చూడడానికి అయితే చాలా గుడ్ లుకింగ్ ఉంది, డిజైన్ అయితే సేమ్ మన FZS హైబ్రిడ్ నుంచి తీసుకున్నారు. బట్ గ్రాఫిక్స్ కొంచెం అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి ఇది చూడడానికి కొంచెం గుడ్ లుకింగ్ ఉంది, బల్క్గా కనిపిస్తుంది. అండ్ వీల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో ఇచ్చారనమాట ఫుల్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్గ్రేడ్ ఏంటంటే ఈ హెడ్ లైట్ అనమాట, మీరు చూసుకోవచ్చు. సో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ అంతా చేంజ్ చేసేసారు, కొత్త ఫేస్ని యాడ్ చేశారనమాట ఈ బైక్కి. టర్న్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్గా ఉండేవి, అవి కూడా మనకు సెపరేట్గా ఇచ్చేసారు, LED టర్న్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. సో చూడడానికి అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది, గుడ్ లుకింగ్ కనిపిస్తుంది మీకు. అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నా కూడా మీకు స్మూత్ ఇంజన్ ఉందన్నమాట. సో ఇనిషియల్ పుల్ కూడా బాగుంది, అండ్ లాంగ్ రన్లో కూడా మీరు రైడ్ చేయొచ్చు, లాంగ్ డేస్ కూడా మీరు చేయొచ్చు అనమాట. ఎక్కువ కాకపోయినా ఒక 150 కిలోమీటర్స్ అలా రైడ్ చేయొచ్చు, కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ అయితే అమేజింగ్ అనిపిస్తుంది నాకు. బోత్ సైడ్స్ మనకు వైబ్రేట్ బ్రేక్ ఇస్తున్నారు, సింగిల్ ఛానల్ ABS ఇచ్చారనమాట. సో అది కూడా డ్యూయల్ ఛానల్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా కూడా ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ అండ్ బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు. సో బోత్ రెండు కూడా డీసెంట్గా ఉన్నాయి. అలాగే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో ఫీచర్స్ లాంటివి ఏం లేవు అనమాట, కాన్సోల్ లోపల చెప్తున్నాను నేను. సో మీకు ఆటో కట్ ఆఫ్ ఫీచర్ లేదు, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ లేదు, ఇలాంటి ఫీచర్స్ ఏవి లేవు. సో ఆ ఫీచర్స్ అన్ని తీసేసి ప్రైస్ని రెడ్యూస్ చేసి గుడ్ లుకింగ్ చేశారనమాట ఈ బైక్ని. మీకు ఆ ఫీచర్స్, ఆ ఫ్యాన్సీ ఫీచర్స్ అన్ని అవసరం లేదు అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. FZSకి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, జస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది మాత్రం ల్యాకింగ్ ఉంటుంది. లేదు నాకు ఫీచర్స్ అన్నీ కావాలి, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్ ఇవన్నీ కావాలి, అండ్ హైబ్రిడ్ వర్షన్ కూడా కావాలి, నాకు ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కావాలి అనుకుంటే మీరు FZS హైబ్రిడ్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న బైక్లో మీరు కలర్స్ చూసుకుంటే 2 కలర్స్ రిలీజ్ చేశారు. మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసి మనకు మ్యాటీ టైటన్ కలర్ అంటారు దీన్ని, అండ్ ఇంకొక కలర్ వచ్చేసి మెటాలిక్ బ్లాక్ కలర్ రిలీజ్ చేశారు. రెండు చూడడానికి బాగున్నాయి. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న బైక్ ప్రైస్ చూసుకుంటే 1,45,000 to 1,50,000 వరకు ఉండొచ్చు, ఆన్ రోడ్ చెప్తున్నాను. అండ్ మీరు ఒకవేళ ఇంకొక 20,000 ఎక్స్ట్రా పే చేస్తాను, నాకు ఫీచర్స్ అన్నీ కావాలి, హైబ్రిడ్ టెక్నాలజీ కావాలి, ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కావాలి అనుకుంటే మీరు 20,000 ఎక్స్ట్రా పే చేసి FZS హైబ్రిడ్కి ఆప్ట్ చేయొచ్చు. ఒక 20,000 to 25,000 డిఫరెన్స్ ఉంటుంది అనమాట దీనికి, ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే. అలాగే ఈ బైక్ని మీరు మోస్ట్లీ ఫ్యామిలీస్ కోసం యూజ్ చేసేట్లుంటే మీరు తీసుకోవచ్చు, లేదు డైలీ కామ్యూట్ ఆఫీసెస్కి ఎక్కువ తిరుగుతానంటే మీరు తీసుకోవచ్చు. సీట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది, అండ్ మైలేజ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. 60+ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మీకు హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటే 70-75 మైలేజ్ కూడా మీరు అందులో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. కాకపోయినా దీంట్లో కూడా 60 km/L ఈజ్ నాట్ లెస్. సో మైలేజ్ ప్రకారం చూసుకున్నా కూడా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ని విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో చాలా కూపన్స్, ఆఫర్స్ ఇవన్నీ నడుస్తుంటాయి అనమాట, మీరు అవన్నీ విజిట్ అయ్యి చెక్ చేయొచ్చు. అండ్ ఆఫర్స్, నెంబర్, అడ్రస్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ విజిట్ చేసేట్లుంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, కంపారిజన్స్ కానీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అండ్ దెన్ టేక్ కేర్, బాయ్.